చాలామందికి వచ్చే డౌట్ ఏమంటే లలితా సహస్రనామం ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? ఎలా చదివితే మంచిగా ఉంటుంది? ఇవి చాలామంది ఆడవాళ్ళకు వచ్చే డౌట్లు. కానీ లలితా సహస్రనామం ఈ టైంలో చదివితే మాత్రము చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ టైంలో చదవటానికి చాలా ఓపిక కావాలి, టైం కావాలి. అంతకన్నా మించి లలితా అమ్మవారి మీద భక్తి, శ్రద్ధ ఇవి ఉండాలి. ఇవి ఉండగలిగితేనే ఆ టైంలో లేచి చదవగలరు. ఎందుకంటే ఒక భక్తి శ్రద్ధ లేకుండా మనం ఎంత పూజ చేసినా, ఎంత ఖర్చు పెట్టి పూజ చేసినా అది లెక్కలోకి రాదు. అమ్మ మన దగ్గర నుంచి ఆశించేది కేవలం శ్రద్ధ, భక్తి, ఆమె పట్ల విశ్వాసం. వీటిని మాత్రమే అమ్మ మన నుంచి ఆశిస్తుంది. అది వదిలేసి నేను అంత ఖర్చు పెట్టి వ్రతం చేశాను, ఇంత ఖర్చు పెట్టి పూజ చేశాను అని అంటే అదన్నీ మంచిది కాదు. సో ఈ టైంలో లేచి చదవగలిగితే మీరు కోరుకున్నది తప్పకుండా అమ్మ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా ఇస్తుంది. కావాలంటే ఒక వారం రోజులు ప్రయత్నించండి. ఆ తర్వాత మీరే అనుకుంటారు, నేను ఇన్ని రోజులు ఇలా చేసుంటే నాకు మంచి సక్సెస్ దొరికేదా అని. ఇంతకీ ఆ టైం ఎప్పుడో తెలుసా? పొద్దున 4:30 నుంచి 5:30 మధ్య. ఈ మధ్య కాలంలోనే లలితా సహస్రనామం చదవాలి. లలితా సహస్రనామం ఆ టైంలో చదివితే సాక్షాత్తు అమ్మ వింటుంది. అవును, ఖచ్చితంగా వింటుంది. మీకు ఏదో రూపంలో అమ్మవారు కనిపిస్తుంది కూడా. ఇది నేనేదో ఊరికే చెప్పడం లేదు, నా సొంత అనుభవంతో చెప్తున్నాను. అవును, నేను ఆ టైంలోనే ఎప్పుడూ చదువుతాను. అలా చదివినప్పుడు నాలో నాకే తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఆ టైంలో లలితా సహస్రనామం చదివితే మీరు కోరుకున్నది తప్పక మీకు దొరుకుతుంది. జీవితంలో మీకు ఎలాంటి లోటు ఉండదు. మీకు ఏ కష్టము రాకుండా అమ్మ అయితే చూసుకుంటుంది. ట్రై చేయండి. ట్రై చేశాక మీరే చెప్తారు, ఇన్ని రోజులు నేను ఈ సంగతి మిస్ అయ్యానే అని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లలితా సహస్రనామం చదవటం, వినటం అనేది ఒక గొప్ప వరం. నిజంగా చాలామందికి ఈ అవకాశం దొరకదు.